నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ మనకి సక్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ ఈ 60%. మేడం ఇది ఎందుకు 100% లేదు అనేది తెలుసుకుందాం. సో ఐవీఎఫ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మనము పప్పు అన్నం అంత ముద్ద చేసి రెడీగా చేస్తున్నాం అనమాట. అది జస్ట్ మింగడం. సో ఎంబ్రియోస్ అన్ని రెడీ అవుతాయి, జస్ట్ అది వెళ్ళి ఇంప్లాంట్ అవ్వాలి. అదొక్క దగ్గర ఇంకా ది సైన్స్ ఇస్ స్టిల్ అండర్ డెవలప్. సైన్స్ అట్ ది ఏరియా ఆఫ్ రిసెప్టివిటీ, అట్ ది ఏరియా ఆఫ్ ఇంప్లాంటేషన్ మనకి ఇంకా ఏమేమి అవుతుంది అనేది ఇంకా తెలియదు. ఓన్లీ వీ నో దాట్ ఏ టైం కి పెడితే మాక్సిమం ఇంప్లాంటేషన్ ఉంటది, అది మాత్రం మనకి క్లియర్ గా తెలిసిందనమాట ఐవీఎఫ్ త్రూ. అదే టైంలో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంప్లాంటేషన్ కి కావాల్సినవి థింగ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్సెప్టింగ్ ది ఎంబ్రియో, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్ ది ఎంబ్రియో, ఇవన్నీ ఉంటాయి అనమాట అట్ వెరీ మైక్రో లెవెల్. ఈ మైక్రో లెవెల్ థింగ్స్ మనకు అర్థం కాలేదు కాబట్టి సక్సెస్ ఇస్ ఓన్లీ అబౌట్ 60 to 70%. అండ్ మేడం ఒక్కోసారి మనకి ఐవీఎఫ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ స్మూత్ గా వెళ్తుందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది. సో ఐవీఎఫ్ లో కూడా వచ్చిన తర్వాత ఛాన్స్ ఆఫ్ అబార్షన్ రేట్ ఈజ్ సేమ్ యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఒక ప్రెగ్నెన్సీ నిల్చున్న తర్వాత దాని ఫేట్ అది ముందుకు ఎట్లా వెళ్తుంది అనేది న్యాచురల్ గా మనకి ఎంత స్కోప్ ఐడియా ఉండదో ఐవీఎఫ్ లో కూడా మనం అంత ప్రిడిక్ట్ చేయడానికే రాదు. బోత్ గోస్ ది సేమ్ వే. కానీ in terms of support to the pregnancy, in terms of extra support, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది చాలా వరకు ఐవీఎఫ్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా మనం దాన్ని ముందుకి పుష్ చేయగలుగుతాం. కొంతమందికి డౌట్స్ వస్తుంది, మేడం మనకి ముందు ప్రెగ్నెన్సీ లాస్ ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ ఉంది ఐవీఎఫ్ లో కూడా అనేసి. సో దేర్ కమ్స్ అ క్వశ్చన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ as ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.